ఈరోజు రాఖీ సిరీస్లో 6th ఎపిసోడ్ అనమాట. సో నేను అనుకుంది టోటల్ 7 ఎపిసోడ్స్. ఈరోజు 6th ఎపిసోడ్ మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ వూల్ ఉంటుంది కదా మన దగ్గర, ఈ వూల్ని నేనైతే 6 లేయర్స్ తీసుకున్నాను. కొంచెం 4 లేయర్స్ అయినా ఓకే అనిపించింది. నాకు ఇది కొంచెం పెద్దదిగా అనిపించింది. ఇట్లా ఒక్కొక్కటి 6 లేయర్స్ తీసుకొని పైన అన్నీ కలిపేసి ఒక చిన్న ముడేసాను అనమాట. వేసిన తర్వాత మనం జడ ఎట్లా అల్లుకుంటామో అట్లా అల్లుకోవడమే. సింపుల్గా అయిపోతుంది. నీట్గా సర్దుకొని అట్లా అల్లుకుంటే బాగుంటుందన్నమాట. ఇంక ఇట్లా అల్లేసుకొని కింద కూడా క్లోజ్ చేసుకోవాలి. మనకు కావాల్సిన లెంత్ వరకు చూసుకొని ముడి వేసుకొని ఈ ఎక్స్ట్రా థ్రెడ్ అనేది కట్ చేసేయాలన్నమాట. కొంచెం ట్రిమ్ లాగా చేస్తే ఎక్స్ట్రాస్ కనిపించకుండా బాగుంటుంది. దీన్ని ఇంకా ఒక చిన్న సర్కిల్ లాగా చుట్టాలన్నమాట. చూసారా, ఒక ఎండింగ్ నుంచి ఈ చిన్న సర్కిల్ లాగా చుడితే ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది. ఈ వూలెన్ అల్లిందనమాట. ఈ ఫ్లవర్కి సెంటర్లో ఒక పర్ల్ పెట్టుకుంటే ఒక ఫ్లవర్ లుక్ వస్తుంది. ఈ ఫినిషింగ్ పోకుండా ఊడిపోకుండా ఉండడానికి థ్రెడ్తో ముడి వేసాను అనమాట. చూసారా, ఇది పెట్టిన తర్వాత ఒక ఫ్లవర్ లుక్ వస్తుందన్నమాట. నేను అట్లా చాలా సింపుల్గా ఉంది అనేసి స్టోన్ లైన్తో 2 హార్టిన్స్ చేశాను. ఈ హార్టిన్స్ పెట్టి కింద కూడా ప్లెయిన్గా ఉంది అనేసి ఒక 4 బీడ్స్ ఒక లీఫ్ షేప్ పెట్టాను అనమాట. ఇది ఓవరాల్గా ఫైనల్గా రాఖీ లుక్ అనమాట. ఎలా ఉంది? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.